వేణుగోపాలస్వామి గుడిలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్న భక్తులు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో గల అతి పురాతనమైన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రతి ఏటాలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూజారి రంగాచారి మాట్లాడుతూ, ఉత్తర ద్వార దర్శనానికి ప్రతి ఏటా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుందని, దీనికి భక్తులందరూ ఉదయం 5 గంటల నుండి మహిళలు సైతం మంగళహారతులతో పూలు పళ్లతో స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పూజారి రంగాచారి ఆలయ కమిటీ పెద్దలు బాగాగౌడ్, దేవునిపల్లి నరసయ్య, చాట్ల కృష్ణయ్య, ఎంబారి స్వామి, మహిళా భక్తురాళ్లు అందరూ పాల్గొనడం జరిగింది. ఇంకా ముచ్చట్లమ్మా నారాయణ మన బీబీపేట మండలంలో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయనైంది. అందరూ భక్తితో భగవంతుని సేవిస్తూ శ్రీ వేణుగోపాలస్వామి కృపకు పాత్రలవుతున్నారు. ఈ ప్రతి సంవత్సరం ఇలాగే ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని చాలా ఘనంగా జరుపుతూ భక్తులకు అందరికీ కొంగు బంగారమై నిలుస్తున్నారు స్వామివారు. అందరూ స్వామివారిని ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శించుకొని సేవించి అందరూ కృతార్థులు కావాలని కోరుచున్నాం. ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో భగవంతుని సేవించుకోవడానికి ఘనంగా ఏర్పాటు చేశారు. భక్తులంతా ఉదయం 5 గంటల నుండి వస్తూ స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు.